కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యము ఆశీర్వాదమును బట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ మీ కొరకు మీరు పంపుచున్న ప్రార్థన అంశముల కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు తప్పక మీకు సహాయం చేయునుగాక. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం.
యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుదాం. శ్రద్ధగా వినండి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించెను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధి, మీ ప్రత్యక్షత మాతో కూడా ఉండి నడిపించి మీ ఆశీర్వాద బలము చేత నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగములో నుండి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు తెలుసుకుందాం. ఈ వేద భాగములోని అంశాలు, ఈ వేద భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిని విడిపించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోసే. మోసే వారిని అరణ్య యాత్రలో కనానుకు వారిని నడిపించేటువంటి ఆ ప్రయత్నంలో ఇజ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప నాయకుడుగా ఉండి వారిని నడిపించిన అనుభవాలు చూస్తాం. అయితే మోసే తరువాత ఆ గొప్ప బాధ్యతలన్నీ కూడా దేవుడు యెహోషువ మీద పెట్టాడు. యెహోషువ ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆ స్వాస్థ్యాన్ని, అనగా కనానులోనికి తీసుకొని వెళ్ళాలి. కనాను స్వాస్థ్యమును ఇజ్రాయేలు గోత్రాల ప్రకారంగా వారికి అప్పగించాలి. అది యెహోషువ నాయకత్వంలో యెహోషువ మీద ఉన్న ఆ గొప్ప బాధ్యత అది. అయితే ప్రియులారా, ఈ చదువుబడిన లేఖన భాగములో నుండి ఇజ్రాయేలు ప్రజలు ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి వారి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో వారి పరిస్థితులు ఎలాగుండాలో ఈ వచనాలు వివరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అంటే కొన్ని ఆధిక్యతలు ఇజ్రాయేలు ప్రజలు కలిగి ఉండాలి. ఆధిక్యత లేకుండా స్వాస్థ్యము పొందుకోవటం చాలా కష్టమైన విషయం. కాబట్టి మరి నిజమైనటువంటి ఇజ్రాయేలు జనాంగంగా వారు దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నారు. ఈనాడు మనము కూడా క్రైస్తవ సమాజము, క్రైస్తవులము అని చెప్పుకునేవారు దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అంటే మనలో కూడా దేవునికి ఇష్టమైన కొన్ని ఆధిక్యతలు తప్పనిసరిగా ఉండాలి. దేవుని ఆధిక్యతలు అనగా నిజ క్రైస్తవ జీవితానికి సంబంధించిన గురుతులు, సూచనలు మన జీవితంలో దేవునికి కనిపించాలి. అవి కనిపించినప్పుడు మనము నామకార్థమైన జీవితంలో జీవిస్తున్నట్టే. ఎందుకంటే నిజ క్రైస్తవ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. కాబట్టి ఆనాడు ఇజ్రాయేలీయులు దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి వారి చుట్టూ ఉండేటువంటి కనాను చుట్టుపక్కల ఉండే జాతులందరి మీద యుద్ధాలు చేయాలి. వారితో పోరాటాల్లో విజయాన్ని సాధించాలి. దేవుడు ఇవ్వబోయే ఆ స్వాస్థ్యాన్ని వారు పొందుకోవాలి. అలాగే మన క్రైస్తవ జీవితంలో, అనగా నిజ క్రైస్తవ జీవితంలో యుద్ధాలు ఉంటాయి. సాతానుతో మనము పోరాడాల్సి ఉంటుంది. వైరస్లతో పోరాడాల్సి ఉంటుంది. శ్రమలు, ఇబ్బందులు, దుఃఖము, వేదన, కృంగిపోయిన పరిస్థితులు ఎన్నో ఈనాడు అనేక మంది క్రైస్తవ జీవితాలలో అవి కొంత బాధను కలిగించేటట్లుగా కనిపిస్తూ ఉన్నా, కానీ నిజ క్రైస్తవ జీవితానికి ఇవన్నీ ఒక సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి
ఇజ్రాయేలీయులు దేవుడు ఇవ్వబోతున్న ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి వారు చేయవలసిన ఆ పనులు ఏమిటో ఇక్కడ వేద భాగం వివరిస్తూ ఉంది. శ్రద్ధగా వినండి. యెహోషువ గ్రంథం, మరొకసారి చెబుతున్నాను, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. 7వ వచనములో, ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందియుండలేదు గనక వారికి సున్నతి చేయించెను, ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. ప్రియులారా, మొదటి అంశం ఏమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజల జీవితాలలో దేవుడు ఒక నూతనమైన అనుభవాన్ని కోరుకుంటున్నాడు. అదేమిటి అంటే, ఐగుప్తు నుంచి వచ్చిన ఇజ్రాయేలీయులందరూ, అనగా వారు సున్నతి పొందారు. ఐగుప్తులోనే దేవుణ్ణి వ్యతిరేకించి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, దేవుడు ఏర్పాటు చేసిన నాయకులకు వ్యతిరేకంగా ప్రవర్తించి వారి జీవితాల్లో అరణ్యములో రాలిపోయారు. ఇప్పుడు యెహోషువ వెంట నడుస్తున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు, వారు పేరుకు మాత్రమే ఇజ్రాయేలీయులు. ఎందుకంటే వారి జీవితాల్లో ఇజ్రాయేలు ప్రజలకు తగినటువంటి గుర్తింపు, ఇజ్రాయేలు ప్రజలకు తగినటువంటి గుర్తింపు వారి శరీరాల్లో కనిపించటం లేదు. అదేమిటి అంటే సున్నతి చేయబడటం అనేది. ఎందుకంటే ఈ కనాను దేశాన్ని ఎవరికి ఇస్తా అన్నాడు దేవుడు అంటే, దేవుడు దేవునితో నిబంధనలో పాల్గొన్నటువంటి వారికి. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజల వెనుక, మరి యెహోషువ వెనుక వారు వెంబడిస్తున్నటువంటి ఈ ప్రజలు ఇజ్రాయేలీయులే, కానీ వారు పేరుకు మాత్రమే ఇజ్రాయేలీయులుగా కనపడుతున్నారు. వారి శరీరాల మీద గుర్తు లేదు. కాబట్టి ఆ స్వాస్థ్యం వారికి ఇవ్వటం చాలా కష్టమైన విషయం. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అని యెహోషువ ఆలోచించి వారికి జరిగించినటువంటి ఆ సున్నతి కార్యక్రమం గురించి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి వీరు పేరుకు మాత్రమే ఇజ్రాయేలు ప్రజలుగా యెహోషువ వెంట, యెహోషువ నాయకత్వంలో వారు నడుస్తున్నారు, కానీ వీరు అధికారపూర్వకమైన ఇజ్రాయేలీయులు కాదు. అనగా వారి శరీరంలో ఒక గుర్తు ఉండాలి. దేవుడు ఆదికాండములో ఒక వాగ్దానం చేశాడు. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనములో, నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. ప్రియులారా, ఇది దేవుడు అబ్రహాము కాలములో దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిబంధన. దేవునితో మనము సంబంధము కలిగి ఉండటానికి, దేవుడు ఆయన నా దేవుడు అని చెప్పుకోవటానికి, దేవుణ్ణి మనము ఆరాధన చేయటానికి, దేవుని మార్గములలో నడవటానికి మనకు కావలసినటువంటి ఆ బంధం ఏమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలకైతే వారు దేవుని నిబంధనను పాటించాలి. ఆ మాట అదే చెబుతుంది. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన నిబంధనలోనికి రావాలి ప్రజలు. కాబట్టి ఇప్పుడు యెహోషువ వెంట నడుస్తున్నటువంటి ప్రజలకు సున్నతి లేదు. కాబట్టి వారు అధికారపూర్వకంగా ఇజ్రాయేలీయులు కాదు, కేవలము నామకార్థమైనటువంటి ఇజ్రాయేలీయులుగానే వారు కొనసాగుతూ వచ్చారు. కాబట్టి ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కనిపిస్తూ ఉన్నారు. వారి జీవితంలో దేవునికి ఇష్టమైన నిబంధన గురుతులు కనిపించటం లేదు. వారి క్రియలు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి జీవిత విధానము కానీ దేవునికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన ఆచారాలు నామకార్థ క్రైస్తవ జీవిత కుటుంబాలలో అవి కొనసాగుతూనే వస్తూ ఉన్నాయి. వాళ్ళు అధికారపూర్వకమైన క్రైస్తవులు కాదు.
పేరుకు మాత్రమే క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు, ఆదివారం గుడికి వెళ్తారు, ఇంటికి వెళ్తారు అంతే. కానీ ఇజ్రాయేలు ప్రజలకు కూడా వారు పేరుకు మాత్రమే ఇజ్రాయేలీయులు, వారికి అధికారపూర్వకమైన ఇజ్రాయేలీయులు కారు. కారణం ఏమిటి అంటే వారికి సున్నతి లేదు, నిబంధన దేవునితో వారు నిబంధన చేసుకోలేదు. దేవుడు అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానం ప్రకారము అబ్రహాము తర్వాత సంతతి వారందరూ కూడా దేవునితో నిబంధనలోనికి రావాలి అంటే సున్నతి జరగాలి. కాబట్టి సున్నతి జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలీయులకు మొదటి అంశం ఏమిటి అంటే నిబంధన గుర్తు వారి శరీరాలకు కనిపించాలి. కాబట్టి ఆ నిబంధన గుర్తు ఏమిటి అంటే సున్నతి చేయబడటము, దేవునితో కవనెంట్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. అంటే నిబంధన బంధము, నిబంధన సహవాసం అనేది దేవునితో ఉండటానికి ఇజ్రాయేలు ప్రజల శరీరాల మీద వారికి సున్నతి చేయబడాలి. కాబట్టి ఆ విధంగా అప్పుడు వారు దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి అర్హులుగా గుర్తించబడతారు. కాబట్టి ఈనాడు క్రైస్తవులముగా జీవిస్తున్నటువంటి మనము దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యము, దేవుడు మనకు ఇవ్వబోయే ఆ పరలోక రాజ్యం అనబడిన ఆ గొప్ప స్వాస్థ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే మనం ఈ లోకములో మరి దేవుని నిబంధనలోనికి మార్చబడాలి. ఇజ్రాయేలు ప్రజలంటే నిబంధనా జనులుగా మార్చబడటానికి వారికి సున్నతి చేయబడాలి. అయితే మరి నూతన నిబంధన ప్రకారము క్రైస్తవులముగా అని పేరు చెప్పుకొని బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఈరోజు బాప్తిస్మము అనగా పాపము నుంచి విడుదల పొంది యేసు ప్రభువు మన కొరకు కార్చిన రక్తములో మన పాపములు కడగబడి విడిపించబడి దేవుని రాజ్యానికి వారసులము కావటానికి, దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి బాప్తిస్మం అనేటువంటి గుర్తు చాలా ప్రాముఖ్యము. కాబట్టి నిబంధన ఏ విధంగా అయితే పాత నిబంధనలో సున్నతి ద్వారా నిబంధన ప్రజలుగా ఇజ్రాయేలీయులు మార్చబడ్డారో ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి ఈనాడు కొత్త తరంలో బ్రతుకుతున్న మనకు దేవునితో నిబంధన చేసుకోవటానికి మన పాపములు క్షమించబడాలి. యేసు ప్రభు కార్చిన రక్తములో మన ప్రతి అతిక్రమములు తొలగించబడాలి. మన పాపములకు ఆయన శిక్ష ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రతి పాపం విషయంలో మనము పశ్చాత్తాపపడి నిజ క్రైస్తవులముగా జీవించి బాప్తిస్మము పొందితేనే దేవుని రాజ్య స్వాస్థ్యాన్ని మనము పొందుకోవటానికి అర్హులముగా మనము గుర్తించబడతాం. కాబట్టి ద్వితీయోపదేశ కాండములోని 10వ అధ్యాయము 16వ వచనం ఏం చెబుతుందో చూడండి. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కరులు కాకుండుడి అని హెచ్చరిక చేస్తూ ఉంది. అంటే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు జరిగిన సున్నతి శరీరములకు, అంటే మర్మంగా చర్మము కోయబడాలి. అయితే కొత్త నిబంధన ప్రజలకు ఏమి కోయబడాలి? హృదయము కోయబడాలి. శరీరము కోయబడితేనేమో రక్తం వస్తుంది, హృదయము కోయబడితే గుచ్చబడితే కంట్లో నుంచి పశ్చాత్తాపము పొరిలి తెల్లటి నీరు కన్నీరు బయటికి వస్తుంది. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలకు సున్నతి వేరు, కొత్త నిబంధన ప్రజలకు సున్నతి చేయబడిన హృదయ సున్నతి అవసరం అన్నట్లుగా ఈ వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ సంగతిని అపోస్తలుడైన మరి పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయము 3వ వచనములో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము అంటున్నాడు. అనగా మన హృదయాలలో యేసు ప్రభువును పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యము చేత కుచ్చబడి పొడవబడి మన హృదయాలు మార్చబడితే దేవుడు ఇవ్వబోయే ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. లేకపోతే ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి అర్హులం కాదు. చూడండి మరొక మాట, ఈ పేతురు వారు నూతన నిబంధనలో
వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన రాయబడి ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనములో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ వింటున్నటువంటి ప్రజల హృదయాలలో దేవుని యొక్క వాక్యము చొచ్చుకొని పోయిందంట. అందుకొరకే ఆ మాట, మీ మాట విని హృదయములో నొచ్చుకొని అంటున్నారు. అంటే వారి హృదయానికి తగిలేటట్లుగా దేవుని మాటలు వారి హృదయాలలో పనిచేశాయి. మేమేం చేయాలి ఇప్పుడు అంటే, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలని దాని కింది వచనాల్లో జవాబులు ఉన్నాయి. అంటే దేవుని యొక్క వాక్యము చేత కూర్చబడి పొడవబడినప్పుడు మన యొక్క కళ్ళలో నుంచి కన్నీరు బయటికి వస్తుంది. అంటే నిజమైన పశ్చాత్తాపము పొంగి పొర్లుతుంది. అదే మన శరీరానికి మనము పొందుకోవలసిన గుర్తు. పాప క్షమాపణ లేకుండా, పశ్చాత్తాపము లేకుండా, బాప్తిస్మము లేకుండా మనము క్రైస్తవులమని చెప్పుకొనుట వ్యర్థమే. కాబట్టి ప్రియులారా, అది మొదటి గుర్తు. ఇజ్రాయేలీయులు కనాను స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి ఇజ్రాయేలు ప్రజలకు కావలసిన గుర్తు ఏంటంటే, దేవునితో నిబంధన గుర్తులోనికి వారు రావాలి. ఇక రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 8వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి అని రాయబడి ఉంది. ఈ వచనం నాకేం చెబుతూ ఉంది అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఇప్పుడు కనానును స్వతంత్రించుకోవటానికి సిద్ధమయ్యారు. అయితే ఆ కనానును స్వతంత్రించుకోవటానికి మొదటిదేమో దేవుని నిబంధనలో వారు పాలిభాగస్తులు కావాలి. ఇక రెండవది ఏమిటి అంటే, వారికి సున్నతి చేయబడిన తరువాత ఆ చుట్టూ ఉండేటువంటి ఆ జాతుల ప్రజలు ఇజ్రాయేలు ప్రజలకు శత్రువులే. ఎందుకంటే ఈ ఇజ్రాయేలు ప్రజలు వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించి ఆ భాగాలను దేవుడు ఇస్తానని చెప్పిన ఆ భూభాగమును ఈ ప్రజలు స్వాధీనం చేసుకోవాలి. అనగా ఆ చుట్టూ అందరూ కూడా శత్రు గుంపులే కనిపిస్తూ ఉన్నాయి, శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల మధ్యలో ఇజ్రాయేలు ప్రజలకు యెహోషువ ఇది సున్నతి చేయాలి, మీరు సున్నతి చేయబడాలి అని సున్నతి చేయించి వారికి రెస్ట్ ఇచ్చాడు. అంటే మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని. ఎందుకంటే సున్నతి చేస్తే వారు తిరగటానికి లేదు, వారు ప్రయాణాలు చేయటానికి లేదు, మరి ముఖ్యంగా యుద్ధాలు చేయటానికి వీలు లేదు. అనగా ఈ వచనము నాకేం చెబుతూ ఉంది అంటే, వారు ఇజ్రాయేలు ప్రజలను నిరాయుధులనుగా చేసి, అనగా వారు యుద్ధం చేయలేరు, లేవలేరు, నడవలేరు, స్పీడుగా పరిగెత్తలేరు, మరి ముఖ్యంగా పోరాటాలు చేయలేని ఆ పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు ఉన్నారు. అలాంటి పోరాటము చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి ఆపదలలో సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. ఏ శత్రు జాతుల వారు ఇజ్రాయేలు ప్రజల మీదకి రాకుండా దేవుడు వారికి ఆపదలో కూడా వారి పక్కనే ఉంటూ, వారికి తోడుగా ఉంటూ, వారికి సహాయము చేస్తూ, వారికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ దేవుడు ఆ ప్రజలను ఆపదలలో నుండి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే సున్నతి చేయబడినప్పుడు ఒకవేళ శత్రువులు వచ్చి వారి మీద పడి వారిని హతము చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, హత్య చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో శత్రు జాతులు ఏవి కూడా ఇజ్రాయేలు ప్రజలను తాకకుండా ఆపదల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఈనాడు క్రైస్తవులమైన మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఎన్ని వైరస్లు చుట్టుముట్టినా, ఎన్ని రకాలైన పరిస్థితులు ఈనాడు మనము చూస్తున్నామో, వాటన్నిటి నుంచి దేవుడు మనకు పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైన ఆశీర్వాదము ఈ ఆపద కాలములన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు వారు స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రజల జీవితాల్లో మొదటిది నిబంధన గుర్తు ఉండాలి. రెండవది వచ్చేసి వారిని
సున్నతి చేయబడినప్పుడు వారి చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ దేవుడు ఆపదల్లో దేవుడు వారికి సహాయం చేసి నడిపించాడు. కాబట్టి మూడవది చూడండి, 9వ వచనం చదువుతూ ఉన్నాను. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. ప్రియులారా, ఈ మాట నాకు ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, దేవుని పిల్లలకు ఆ స్వాస్థ్యాన్ని పొందుకొని ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు. గతములో మనల్ని దేవుని పని చేస్తున్నామని దూషించిన వారు ఉన్నారు, అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, హేళన చేసిన వారు ఉన్నారు, కొట్టడానికి వచ్చిన వారు ఉన్నారు, బూతులు తిట్టుకున్న వారు ఉన్నారు. కాబట్టి రకరకాలైన అవమానాలు గత జీవితంలో మనము పొందుకున్నటువంటి అనుభవాలు చాలామంది జీవితాల్లో కనిపిస్తాయి. అయితే దేవుడు, నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఐగుప్తు అవమానం అంటే అది ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వం అనుభవించటం కాదు. అది అయితే ఫరో చేసినటువంటి మాటలు, ఫరో చెప్పినటువంటి మాటలు, ఫరో నోటి నుండి వచ్చినటువంటి మాటలు అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఏం మాటలు మాట్లాడాడు? ఇజ్రాయేలు ప్రజలను మాట్లాడాడు, నాయకులను, దేవుడు ఏర్పాటు చేసి పంపిన నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడాడు, యెహోవా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా ఇజ్రాయేలు ప్రజలకు, దేవునికి అవమానకరమైన పరిస్థితులే. కాబట్టి అందుకొరకే ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాట జ్ఞాపకం చేయబడి ఉంది. అదేంటి అంటే, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఐగుప్తు అవమానం అంటే, ఫరో ఇంతకు ముందు ఏం మాట్లాడాడు? దేవుణ్ణి వ్యతిరేకించాడు. యెహోవా ఎవడు అని చెప్పేసి దేవుణ్ణి విమర్శించినటువంటి ఆ ఫరో అగౌరవమైనటువంటి ఆ మాటలు, ఆ అవమానము లేకుండా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఇప్పుడు ఎవ్వరూ ఏమనటానికి వీల్లేదు. ఇజ్రాయేలు ప్రజలను దూషించటానికి వీల్లేదు. మీ దేవుడు ఏం చేశాడని చెప్పటానికి వీల్లేదు. వారికి ఒక గొప్ప స్వాస్థ్యాన్ని, అవమానమును తొలగించాడు. ఐగుప్తు అవమానమును పూర్తిగా తొలగించి వారిని స్వాస్థ్యములోనికి నడిపించటానికి దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి రోమపత్రికలో చూడండి, 6వ అధ్యాయం 20వ వచనములో, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు వాటిని గూర్చి ఇప్పుడు మీరు సిగ్గుపడుచున్నవారు కారా? అనగా ఒకప్పుడు పాపముల చేత జీవించిన వారు, అవమానములు, నిందలు ఎన్నో ఎదుర్కొన్నటువంటి వారు. ఎందుకు? వారి పాప జీవితము అవమానము, నిందలకు గురి చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చామో, నూతన నిబంధనలోనికి మార్చబడ్డామో, యేసు రక్తములో కడగబడ్డామో, మన జీవితాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు పంచి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ సంగతి చూడండి, 21వ వచనంలో, మన 22వ వచనంలో, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు దేవునికి దాసులమయ్యాము, పరిశుద్ధత అనే ఫలాన్ని పొందుకున్నాం. ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మన కుటుంబాలకు ఇచ్చాడు. కాబట్టి ఐగుప్తు అవమానమును ఇజ్రాయేలు ప్రజల మీద ఉండకుండా దేవుడు తొలగించి వేశాడు. ఒకటి, నిబంధన గురుతు వారికి వేశాడు. రెండవది, ఆపదలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మూడవది వచ్చేసి వారికి ఒక కొత్త గౌరవమును, అనగా అవమానకరమైన పరిస్థితుల నుండి తొలగించి వారికి నూతనమైన ఆశీర్వాదాలను ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక 4వది ఏమిటి అంటే, చూడండి 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇజ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి అని రాయబడి ఉంది. ప్రియులారా, ఈ మాట ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, వారు ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, వారు పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. చూడండి, ఆ మాట చదువుతాను. ఇజ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానములో
పస్కా పండుగను ఆచరించిరి. ప్రియులారా, ఈ మాట నాకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, పస్కా పండుగను వారు ఆచరిస్తున్నారు అంటే, పస్కా పండుగ అనేటువంటిది ప్రతిదానికి ఒక ఆరంభం లాంటిది. అంటే ఒక గొప్ప పని దేవుడు చేయబోయే ముందు ఇజ్రాయేలు ప్రజలు పస్కాను ఆచరించటం మనము చూసాం. ఇది మూడోసారి ఇజ్రాయేలీలు పస్కాను ఆచరించటం. మొదటిసారి ఎప్పుడు అంటే, మొదటిసారి ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉండి ఇక విడిపించడానికి ముందుగా, ఐగుప్తు నుంచి బయటికి వచ్చే ముందుగా వారు పస్కాను ఆచరించారు. అది ఆ పస్కాను ఏంటంటే వారి బానిసత్వము నుండి విమోచన ఆరంభానికి సూచన అది. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి సీనాయి కొండ దగ్గరకు వచ్చారు కదా. సీనాయి కొండ దగ్గర అక్కడ రెండవసారి పస్కాను ఆచరించారు. అంటే ఈ పస్కా అనేటువంటిది వారు కనాను దేశానికి ప్రయాణము కట్టడానికి ప్రారంభానికి గుర్తుగా ఉంది. ఒకటేమో ఐగుప్తులో వారి బంధకముల నుంచి ఆ చీకటి ఆ ఐగుప్తు దేశములో నుంచి విమోచించబడటానికి విమోచన ఆరంభానికి గుర్తు అది. ఇక రెండవది సీనాయి కొండ దగ్గర వారు ప్రయాణ ప్రారంభానికి సూచనగా అక్కడ ఒక పస్కాను ఆచరించారు. ఇప్పుడు మూడవ పస్కా ఎక్కడ గిల్గాల్లో దిగి ఆ సాయంకాలమున యెరికో మైదానాల్లో వారు పస్కా పండుగ అనగా ఇక దేవుడు ఇస్తానని వాగ్దానము చేసిన ఆ స్వాస్థ్యంలోనికి వారు ప్రవేశించటానికి ముందుగా, అనగా ఇప్పుడు పోరాట ఆరంభానికి గుర్తుగా ఉంది ఈ పస్కా పండుగ, ఈ పస్కాను ఆచరించటం. కాబట్టి ఒకటేమో విమోచన ఆరంభము, రెండవది సీనాయి కొండ దగ్గర ప్రయాణపు ఆరంభము, ఇప్పుడు ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి పోరాట ఆరంభానికి సూచనగా ఉంది. అనగా పోరాడాలి వారు. ఊరికే పోయి ఇది నాది ఇది నాది ఇది నాది అని ఆ స్వాస్థ్యాలు తీసుకోవటం కాదు. అక్కడ ఉండే ఆ చుట్టుపక్కల జాతుల ప్రజలతో, శత్రువులతో వారు పోరాడి విజయాన్ని సాధించటానికి మరి సూచనగా ఈ మూడవసారి పస్కా పండుగ, పస్కాను వారు ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు నిజంగా క్రైస్తవ జీవితంలో ఎన్నో రకాలైన పోరాటాలు మనము పోరాడి విజయం సాధించటానికి దేవుని యొక్క కృప ఇజ్రాయేలీలకు ఎంత తోడుగా ఉండి నడిపించిందో, ఆ విధంగానే ఈనాడు మనము పోరాడుతున్నటువంటి ఈ వైరస్ల బారి నుండి, సమస్యల బారి నుండి, శోధనల బారి నుండి, రకరకాలైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనకు పరిపూర్ణమైన విడుదల ఇవ్వటానికి దేవుడు మనకు పోరాట ఆరంభాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేలీలు కూడా పోరాట ఆరంభానికి ఇది సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఇక ఐదవది ఏంటంటే, వారికి ఆ పోరాటము చేయటానికి బలమైనటువంటి ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. చూడండి, 5వ అధ్యాయము 11-12 వచనాల్లో, పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు వారికి బలమైనటువంటి ఆహారము, ఆ స్వాస్థ్యాన్ని చేరుకోవటానికి, పొందుకోవటానికి వారికి బలమైనటువంటి ఆహారం అనగా గింజల భోజనము తినటము ఈరోజు మొదలుపెట్టారు. అనగా గింజల భోజనాన్ని దేవుడు వారికి సిద్ధపరిచాడు. ఇంతకుముందు ఏం తిన్నారు? ఈ 40 సంవత్సరాలు వారి ఆహారం ఏమిటి అంటే ఐస్ క్రీమ్ లాగా నోట్లేసుకుంటే కరిగిపోయే మన్నాను తింటూ వచ్చారు. 40 సంవత్సరాలు తిన్నారు. వాళ్ళేం ప్రయాసపడలేదు, వారు ఆహారం కోసం కష్టపడలేదు. ఆహారం కోసం కట్టెలు, నీళ్లు, మరి భోజనానికి సంబంధించిన వస్తువులు, వనరులు ఏమీ తెచ్చుకోకుండానే కేవలం వారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూర్చుంటే చాలు, వాళ్ళ ఇంటి ముందరనే దేవుడు ఆహారం పంపించేవాడు. ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుడు. ఇజ్రాయేళ్ల జీవితాల్లో చేసిన అద్భుతాలు ఎన్నో, మనం చెప్పుకుంటూ పోతే నిజంగా అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి, అనగా శత్రువులతో పోరాడటానికి, విజయాన్ని పొందటానికి ఇప్పుడు వారి శరీరాలకు ఒక బలమైనటువంటి ఆహారం కావాలి. కాబట్టి దేవుడు ఆ దేశపు పంటను తినే అవకాశము దేవుడు వారికి ఇచ్చి దేవుడు వారిని బలపరిచాడు. కాబట్టి ప్రియులారా,
నిజంగా దేవుడు ఈ కరోనా కష్టకాలంలో కరోనాకు మందు ఏమిటి అంటే బలమైన ఆహారమే కావాలంట. కాబట్టి ఇంతకుముందు తిన్న ఆహారాలన్నీ చెత్త చెదారాలన్నమాట. ఇప్పుడు బలమైన ఆహారం తినాలంట. రకరకాలైన డ్రై ఫ్రూట్సు, తర్వాత ఫ్రూట్సు, తర్వాత రకరకాలైనటువంటి జావాలు, రకరకాలైనటువంటి మరి బలాన్ని ఇచ్చేటువంటి వాటిని తినమని ట్యాబ్లెట్ల రూపంలో కానీ, పండ్ల రూపంలో కానీ, జావా రూపంలో కానీ, ఇంకా మరి డ్రై ఫ్రూట్స్ రూపంలో కానీ బలాన్ని పొందితే వైరస్ను ఓడించవచ్చని అందరూ కూడా బలమైన ఆహారాలే తింటూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకైతే వారు శత్రువులతో యుద్ధము చేయటానికి ఆ దేశపు పంటను వారు తిన్నారు. బలంగా వారు యుద్ధాలు చేసి విజయాన్ని సాధించి దేవుడు యెహోషువకు అప్పగించిన బాధ్యత ప్రకారము, దేవుడు వాగ్దానము చేసిన ప్రకారము ఆ స్వాస్థ్యాలన్నీ కూడా ఇజ్రాయేలు గోత్రాలకు పంచి ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈనాడు క్రైస్తవ జీవితానికి ఈ సంఘటన సందర్భము మనము సరి చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా నిబంధన గుర్తు కనిపించాలి. మన ఆపద సమయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆ తర్వాత ఒక పాత జీవితంలో ఉన్న అవమానాలను తొలగించి నూతనమైన గౌరవాన్ని దేవుడు మనకిస్తాడు. అంతేకాకుండా మనము పోరాట ఆరంభములు చేయాల్సి ఉంది. సాతాను మీద, వైరస్ల మీద, రోగాల మీద మనం ఎన్నో పోరాడాల్సి ఉంది. ఆ తర్వాత ఒక బలమైనటువంటి ఆహారము చేత మనము దేవుని రాజ్య స్వాస్థ్యాన్ని, దేవుని యొక్క వాక్య బలమైన ఆహారము, ఈనాడు దేవుని వాక్యమే బలమైన ఆహారంగా మనం ఆధ్యాత్మిక జీవితానికి పొందుకొని దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబములకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. జీవము గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి అయా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే కరోనా వైరస్ చేత బాధపడుచున్నారో అట్టి బిడ్డలకు పరిపూర్ణమైన విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ నామమునకే మహిమ కలిగించుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకును, లోకములో జీవించు పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్.